ಜಿಲ್ಲಾ ಮಟ್ಟದ ಎಲ್ಲ ಪದಾಧಿಕಾರಿಗಳೇ ಹಾಗೂ ಬಾಗೇಪಲ್ಲಿ ತಾಲೂಕು ಪದಾಧಿಕಾರಿಗಳೇ ಮತ್ತು ಕಾರ್ಯಕರ್ತರೇ, ಹಿರಿಯ ಮುಖಂಡರೇ, ಇವತ್ತು ಬಹಳ ಗಂಭೀರವಾದಂಥ ಚರ್ಚೆಗಳಾಯಿತು. ಈ ಒಂದು ಸಭೆನ ಶಿಲ್ಘಟ್ಟದಲ್ಲಿ ಒಂದು ಹತ್ತದ ಮಟ್ಟಿಗೆ ಅಲ್ಲಿ ಪ್ರಸ್ತಾಪ ಮಾಡಿದ್ರು ಶಿಲ್ಘಟ್ಟ ತಾಲೂಕಿನಲ್ಲಿ. ಅದಾದ ನಂತರ ನಾವು ಒಂದು ಮಾತುಕೊಂಡಿದ್ವಿ, ರಾಜ್ಯ ಸಮಿತಿಯನ್ನು ನಾವು ಬಿಡೋದು ಬೇಡ, ಮುಖಾಂತರ ಮಾಡೋಣ ಅಂತೇಳಿ ಮಾತಾಡಿ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡಬೇಕು, ನಾವೇನಂತ ತೋರಿಸ್ಕೋಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ದಕ್ಕೆ ಅಲ್ಲೊಂದು ಧರಣಿ ಕೂಡ ಮಾಡಿ ಒಂದು ಹಂತಕ್ಕೆ ಮುಗಿಸಿದ್ವಿ ಶಿಲ್ಘಟ್ಟ ತಾಲೂಕು. ಇನ್ನು ಉಳಿಗೆ ಇದ್ದಿದ್ದು ಬಾಗೇಪಲ್ಲಿ. ಈಗ ಬಾಗೇಪಲ್ಲಿ ಸಭೆ ಮಾಡಬೇಕು, ಈಗ ಚರ್ಚೆ ಮಾಡಬೇಕು, ತೀರ್ಮಾನ ಮಾಡೋಣ ಅನ್ನೋ ಒಂದು ಇದರಿಂದ ಇವತ್ತು ಇಲ್ಲಿ ಸಭೆಯನ್ನು ಆಯೋಜನೆ ಮಾಡಿದ್ವಿ. ಬಹಳಷ್ಟು ಗಂಭೀರವಾಗಿ ನಾವೆಲ್ಲ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನ ಹಂಚ್ಕೊಂಡಿದ್ವಿ. ಇದೆಲ್ಲ ಸಾಮಾನ್ಯವಾಗಿ ಬರೀ ಬಾಯಿ ಮಾತಲ್ಲಿ ಬರೋದು ಯಾರು, ಅವರ ಅಂತರಾಳದಿಂದ ಬಂದಿರತಕ್ಕಂಥ ಮಾತುಗಳು ಮತ್ತು ಅವರ ಅನುಭವ, ಅವರು ಪಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ನೋವು, ಕಷ್ಟಗಳು, ಆ ಒಂದು ಕಷ್ಟಗಳನ್ನೇ ಅವೇ ನಿಮ್ಮನ್ನು ಮಾತಾಡ್ತಿರೋದು. ಅವೆಲ್ಲ ರಮೇಶ್ ಎಷ್ಟು ನೀಟಾಗಿ ಹೇಳಿದ್ರು. ಯಾಕಂದ್ರೆ ಹಾಡಲ್ಲಿ ಏನಿದೆ, ಕಲಿಗಿನೊಳ್ಳ ಕಾಲಕ್ಕಿಂತ ನಲಿಗೆ ಬದುಕಲು ಮನ್ಕೋದನ್ನ ಲೇವರ ಅನ್ನ ಕುಲಿಯತನ ಲೇವರ ಲೇವರ. ఇది మొదటి డైలాగ్ ఏమి, టిఎస్ఎస్ ప్రారంభంలో భూస్వామి ఉండ్రి, బలిష్ఠ ఉండ్రి, బలాటి ఉండ్రి, మనూర్లో మనం తొక్కే ఉంటారు తొక్తా ఉంటారు. అందుకే ఒక పిలుపునిస్తాడు, మీరు కలిగిన వాళ్ళ కాళ్ళ కింద నలిగే బతుకొద్దు, టిఎస్ఎస్ జెండా పట్టుకొని పోరాటం చేద్దాము. ఈవిడు మీరంతా మాట్లాడినట్ల ఏమైంది, మనలా కలిగిన వాళ్ళ కాళ్ళ కింద నలిగే బతుకుంది. మన డిఎస్ఎస్లోనే పెరిగి పెద్దోళ్ళయ్యి ఇప్పుడు వాళ్ళ మనల్ని కాళ్ళ కింద నలుపుతా ఉండేట్లా పరిస్థితి సృష్టి అయింది. ఇది మరీ మీ బాగేపల్లి తాలూకు మాత్రమే కాదు, ఇడీ డిస్టిక్ అంతా, గౌరీబిందూరు కావచ్చు, బాగేపల్లి కావచ్చు, చిబ్బళాపు కావచ్చు, ಶಿಲ್ಘಟ್ಟ, చింతామణి ఏరియాలో అదొక మట్టం అయిపోయింది. అన్ని స్టేట్ లీడర్లు ఆడేవారు. ఆ ಥರ ఒక వాతావరణం ఉండేదాని నుంచి మేమంతా మా దేవరాజ్ చెప్పినట్లు స్టూడెంట్ల నుంచి మేము డిఎస్ఎస్కి వచ్చినట్లు వాళ్ళు అపోజిట్ నుంచి తత్వ సిద్ధాంతాలపైన వచ్చినాం. ఈ పొద్దు కూడా ఈ పొద్దు నన్ను తీసేసే కళ ఇంకా వాళ్ళ చేత ಯಾలంటే నేను ಯಾವುದೇ ಕಡೆ ಇವಕ್ಕೆ ಕನಸು ಹೆಚ್ಚಾಸಿಲ್ಲ, ಭ್ರಷ್ಟಾಚಾರ ಪೈಡ್ಲೆ, ಕ್ಯಾಂపులు అటెండ్ అయ్యి సిద్ధాంత ప్రకారం నడుచుకొని వచ్చిన దాని నుంచి ఇడీ జిల్లా సమితి సిటీ గంగప్ కావచ్చు, బీవీ కావచ్చు, రాజాకాంత్ కావచ్చు, ఎవరే కానీ నన్ను క్వశ్చన్ చేసి కూడా వాళ్ళ చేత అయ్యలే. ఏమే ఆ మట్టంలో నేను పెరుపుకొని నా ఒక అస్తిత్వం జనాల్లో ఉడుచుకొని వచ్చినాను. కాబట్టి పొద్దు ధైర్యంగా మీ తాలూకులా మీ ముందర నిలుచుకొని మా మీటింగ్ చేసేంత అధికారం నాకు ఉంది. అన్ని తాలూకులా బాగా ఏం దానికి ఏం మీరు ఏది చేసే పనిలే. మేము ఒకటేమో ఏం చేస్తామంటే, ఒక సంఘం అంటే కట్టుకొచ్చిన ఇట్లా సీనియర్లు చింతామణిలో ఉన్నారు, రికమెండేషన్ మున్షామన్న వాళ్ళు ఉంటే వాళ్ళు తీరిపోయినారు. ఇట్లా ఎందరో సంఘం పెట్టినట్ల. ఇప్పుడు మైసూర్లో భాగంలో దేవనూరు మహాదేవ్ ఉన్నారు, తిరగా దళిత కవి సిద్ధిలింగ అయినారు, వాళ్ళు తీరిపోయారు. కోటగనల్లి రామయ్య ఇంకా బతికినారు. చాలా మంది మేధావులు ఈ సంఘం కట్టిన అట్లా సీఎం మునియప్ప అట్లా పవర్ఫుల్ వ్యక్తి పొద్దు మన కోలార్ జిల్లాలో ఉన్నారు. మూతిమ్మయ్య అని ఎంతో మంది నాయకులు వాళ్ళ జీవన కార్యక్రమం ఇట్లా డిఎస్ఎస్ అంత ఈజీగా దాన్ని అలర్ట్ చేసే టైం. దాని నుంచి ఇప్పుడు ఈ జిల్లాలో నడిచిన విచారాలు అందరికీ తెలిసింది, ప్రతి ఒక్కరికి తెలిసింది. ఎలా ఈ డిస్టిక్ ఇట్లా అన్యాయం జరుగుతుంది, మేమే వస్తాము మాట్లాడతాము అని వాళ్ళకి కూడా ఆల్రెడీ వార్నింగ్ కాదు ఇచ్చేయడం. ఈ తర చేస్తాడా, సర్లేదు మీరు దీన్ని మార్చాలా, లేదు సరిపడా, లేదంటే మేము చేసి పెడతాము అని స్టేట్ కమిటీ మాట్లాడారు. అయినా కూడా వాళ్ళు ఏం చేస్తాడారో, ఈ డిస్టిక్లో మేమే రాజులు, మా మాట అయినాడల్లా, బాగేపల్లి బీవీ మాట్లాడాలా, చిబ్బళాపులో రాజాకాంత్ మాట్లాడాలా, గౌరీబిందూరులో సిజి గంగప్ప ఉన్నాడల్లా, ಶಿಲ್ಘಟ್ల వెంకటేశ్వర కొత్తగా వాందినడల్లా. ఈ తర వాతావరణం ఉండేదాని నుంచి మీరు చెప్పినట్ల ఏమి నిజమైన కార్యకర్తలు ఎవరు మారండి, లీడర్లు పెరిగి 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 మారినారు. వరకు పల్లెల్లో కార్యకర్తలు జనాలు ఇప్పుడు అదే ప్రామాణికంగా ఉండరు. చేయలేకపోతే భాషణకి ఎవరు వస్తుండలే. ఏం చెప్పు పల్పలు పిలిచిపించుకొని పల్లెలో ఉన్న అన్నాలు అంటే ఈడ్లీడ్లు పరకొని వస్తాడండి. ఈ ఈడ్లీడ్లు పాడుకొని వచ్చేటప్పటికి ఒక దేవస్థానమో ఒక సముదాయ భవనం ఉంటుండే, వాడంతా దేవస్థానాలే చేస్తాడు. ఆ దేవస్థానంతో జనం వెంటనే వచ్చేస్తాడు. సంగమళ్ళు వచ్చినారు, మన కష్టాల ಬಗ್ಗೆ మాట్లాడతారు, మన బతుకు గురించి మాట్లాడతారు, అందరూ రాండి అంతా సాట్ పట్టుకొని వస్తాడు. ఆ ఒక వాతావరణం ఈ పొద్దు పిల్లల్లో అది ఉడిసిపోయి దాన్ని మరిసి స్వార్థానికి కొందరు నాయకులు ఈ పొద్దు
మన జనాలనే తొక్కి వాళ్ళ పైకి ఎక్కేదని చూస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళ స్వచ్ఛమైన బతుకులు పెట్టాలా. ఇలాంటి ఇప్పుడు పాపం ఎంత చెప్పింది ఆయప్ప 10 చెప్పింది వింటే కళ్ళ నీళ్ళు వస్తుంది. ఇట్లా పరిస్థితులు పొలంలో ఇప్పటికీ నడుస్తూ ఉంటాయి. ఏమి ఒక ఆడబిడ్డ బాగా పోతే ఓర్సులాడుతుంది. అట్లా మొదలేమంటే వేరే వాళ్ళు దౌర్జన్యాలు చేస్తూ ఉంటాయి. మనమేమన్నా బాగా పోరాడితే బాగా వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసుకొని పోరాడితే మనం చాలా అయిపోయిందని మన పైన పితూర్లు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనోళ్ళే మనని మట్టి వేసినట్ల వాతావరణాన్ని మనోళ్ళే నిర్మాణం చేయదు. ఎలా అంటే మనము అంబేద్కర్ భవన కట్టాలా లేదా అంబేద్కర్ స్టాచ్యూ కట్టాలంటే జనరల్ వాళ్ళ మీద పోయి చేసి కలెక్ట్ చేసి విగ్రహాన్ని చేస్తాడు. కానీ మనోళ్ళు ఇంటి ముందు ఇక్కడ తను చేసే పరిస్థితులు కూడా ఇవి ఉన్నాయంటే బాగా పెళ్ళి చాలా ఏమి వెనక రెడ్లు గోళ్ళు వాళ్ళ దర్బార్ నుంచి విముక్తి పొందాలనే కేసెస్ కట్టినట్ల మీరు మనలా తయారైనట్లా వాడు చెప్తాడు కదా దళితులు వాడు మనలా ఉన్నట్ల బలిసినట్ల దళితులు